పాండురాజు 5 పుత్రులతో భార్యలతో ఆనందంగా ప్రశాంతంగా ఆ శతశృంగ పర్వతం మీద కాలం గడుపుతూ ఉన్నాడు. అర్జునుడికి 14 సంవత్సరాల వయస్సు వచ్చింది. ఆ రోజు ఉత్తర ఫల్గుని నక్షత్రం, అంటే అది అర్జునుడి యొక్క జన్మ నక్షత్రం. అందువల్ల అక్కడ ఋషులంతా కూడా స్వస్తివాచకాలు పలుకుతూ ఉన్నారు. కుంతీదేవి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసింది. ఆ ఏర్పాట్లో ఆమె మునిగింది. అదే సమయంలో పాండురాజు కామ పీడితుడయ్యాడు. తన యొక్క సమీపంలో ఉన్నటువంటి ఆ మాద్రిని పిలిచి తనతో పాటుగా రమ్మన్నాడు. ఆయన ముందు వెళుతున్నాడు, వెనకాల వెళుతూ ఉంది. అది వసంతకాలం. పక్షుల యొక్క కిలకిలా రావాలతో, పుష్పాలు ఫలాలతో నిండిపోయినటువంటి వృక్షాలతో ఆ వనమంతా కూడా అత్యంత ఆకర్షణీయంగా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంది. కమలాలతో కలకలలాడేటువంటి జలాశయాలు, సుగంధ సువాసనలతో వీచేటువంటి పిల్లగాలులు పాండురాజుని మరింత పిచ్చివాడిని చేస్తూ ఉన్నాయి. సుందరమైనటువంటి వస్త్రాలు ధరించినటువంటి మాద్రి ఆ పాండురాజుని అనుసరించి ఆ వెనకనే వస్తూ ఉంది. ఆ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పాండురాజు యొక్క మనస్సు బాగా కామ విచలితమైంది. ఆ సమయంలో నవయవ్వనంలో కనిపించేటువంటి అప్సరసలాగా ఉన్నటువంటి మాద్రిని చూసినటువంటి పాండురాజు భరించలేనటువంటి కామావేశంతో ఆమె ఎంత ప్రార్థిస్తున్నా వినకుండా గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ముని శాపాన్ని గురించి ఆలోచించేటువంటి స్పృహ కూడా ఆయనకి లేదు. ప్రారబ్ధం చేత ప్రేరితుడై కామవశుడై ముని శాపం వల్ల కలిగేటువంటి భయాన్ని కూడా అవహేళన చేస్తూ లెక్క చేయకుండా స్వయంగా తన యొక్క జీవితాన్ని అంతం చేసుకోవడానికి సిద్ధపడిపోయి మాద్రి ఎంతగా నిరోధిస్తున్నా కూడా వినకుండా బలవంతంగా ఆమెతో మైథున క్రీడ జరిపాడు. సాక్షాత్తు మృత్యుదేవత ఆ పాండురాజు బుద్ధిని మోహపరిచింది. ఇంద్రియాలకి వశుడైపోయాడు పాండురాజు. మాద్రితో సమాగమం చేశాడు, ప్రాణాలు విడిచిపెట్టాడు ఆ ముని యొక్క శాపం కారణంగా. ఆ కిందముడనేటువంటి ముని ఎప్పుడైతే నీ భార్యతో నువ్వు కలుస్తావో అప్పుడే నీకు ప్రాణాపాయం, అప్పుడే నీ ప్రాణాలు పోతాయి అని శాపం పెట్టాడు. ఆ శాప కారణంగా పాండురాజు ప్రాణాలు విడిచాడు. పాండురాజు శవం మీద పడి మాద్రి భోర్న విలపిస్తూ ఉంది, గుండెలు బాదుకుంటా రోధిస్తూ ఉంది. అదే సమయంలో ఆ రోదన ధ్వనులన్నీ కూడా అక్కడ బ్రాహ్మణులకి భోజనాలు పెడుతూ ఉన్నటువంటి కుంతీదేవికి వినిపించింది. ఆమె 5 బిడ్డల్ని కూడా వెంట పెట్టుకొని ఏమిటా అని చెప్పి అక్కడికి పరుగులు తీసుకుంటా వచ్చింది. కుంతీదేవి యొక్క రాకని గమనించినటువంటి మాద్రి బిడ్డల్ని దూరంగా ఉంచి ఒంటరిగా రమ్మని కుంతీదేవికి సైగ చేసింది. దానితో బిడ్డల్ని దూరంగా ఉంచి కుంతీదేవి ఒక్కతే ముందుకొచ్చింది. అలా వచ్చి మృతుడై పడి ఉన్నటువంటి ఆ పాండురాజును చూచి బిగ్గరగా ఆర్తనాదాలు చేసింది. మాద్రి పాండురాజులు భూమి మీద పడిపోయి ఉన్నారు. మాద్రి రోధిస్తూ ఉంది. పరిస్థితి అర్థమైపోయింది. శోకాగ్ని శరీరం అంతా కూడా వ్యాపించింది కుంతీదేవికి. అత్యంత దుఃఖంతో రోధిస్తూ కుంతీదేవి మాద్రితో ఇలా అంటున్నది, మాద్రి, నేను ఎల్లప్పుడూ కూడా మహారాజును రక్షించుకుంటూ వస్తూ ఉన్నాను. శాప విషయం నీకు కూడా తెలుసు కదా. అలా తెలిసి కూడా భర్త యొక్క రక్షణ విషయంలో నువ్వు ఎందుకు ఇట్లా అశ్రద్ధ చేశావు? భర్తని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన ఇద్దరి మీద ఉంది, నీకు లేదా? నా వద్ద ఎప్పుడైనా సరే భర్త ఆవేశపడ్డప్పటికీ కూడా నేను వైరాగ్యపూరితమైనటువంటి మాటల్ని చెప్పి నిరోధించేదాన్ని. ఎంత పని చేశావు మంత్రి. మన పసుపు కుంకాలని మనమే తుడుచుకోవటం జరిగింది. ఎవరు రక్షిస్తారు ఇక మనల్ని? పాపాన్ని గురించి తలుచుకున్నా తలుచుకోకపోయినా శాపాన్ని గురించి అయినా తలుచుకోవాలి కదా. కిందముడనే ముని శాపం పెట్టినటువంటి విషయం నీకు తెలిసే. మరి ఏ విధంగా నువ్వు ఈ కామావేశానికి లోను కావడం జరిగింది? ఓ మాద్రి, నీవు ధన్యురాలివి. ఎందుకనంటే సంతోషంతో కళకళలాడేటువంటి
ముఖారవిందాన్ని, పాండురాజు యొక్క ముఖారవిందాన్ని చివరి దశలో దర్శించినటువంటి దానివి నీవు. నాకు ఆ భాగ్యం లేకుండా పోయింది అని రోధించింది. కుంతీదేవి యొక్క ఆవేదనని అర్థం చేసుకుంది మాద్రి. కుంతీదేవితో అంటున్నది, అక్క, నేను పతిని నిరోధించడం కోసం ఎంత శ్రమించానో, ఎన్ని రకాలుగా ప్రయత్నించానో నీకు తెలియదు. కానీ శాప ప్రభావం ఏదైతే ఉందో అది దురదృష్టమై మన వెంటాడింది. దాని కారణంగానే మోహంలో పడిపోవడం జరిగింది. ఇదంతా కూడా నా దురదృష్టము అని రోధిస్తూ ఉన్నది మాద్రి. ఇద్దరు కూడా భర్త యొక్క దేహం మీద పడి రోధిస్తూ ఉన్నారు. మాద్రి మాటలు విని కుంతి మొదలు నరికినటువంటి చెట్టులాగా అలా పడిపోయింది, మూర్ఛితురాలైపోయింది. కొంతసేపటికి తేరుకొని తిరిగి భర్త యొక్క దేహం మీద పడి రోధిస్తూ ఉంది. అక్కడికి శతశృంగ పర్వతం మీద నివసిస్తున్నటువంటి తాపసులు, మునులు, ఋషి పుంగవులు, చారణులు వాళ్ళంతా కూడా పరుగులు తీసుకుంటూ వచ్చారు. అస్తమించినటువంటి సూర్యుడిలాగా, ఒక్క క్షణంలో ఇంకిపోయినటువంటి సముద్రంలాగా ఉన్నటువంటి పాండురాజును చూచి ఆ మునులు, ఆ ఋషులు, ఆ శతశృంగ పర్వతవాసులైనటువంటి వారు శోకంలో మునిగిపోయారు. ఆ సమయంలో పాండుపుత్రులు కూడా దగ్గరకు వచ్చి తండ్రి శవం మీద పడి దీనంగా రోధిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మునులు, ఆ ఋషులు కుంతీదేవిని, మాద్రిని, పాండుపుత్రుల్ని ఓదార్చడానికి ఎంతో ప్రయత్నం చేశారు. కానీ కుంతి మాద్రుల యొక్క దుఃఖాన్ని వాళ్ళు ఏమాత్రం కూడా ఆపలేకపోయారు. గుండెలు పగిలేలా ఏడుస్తున్నటువంటి కుంతీదేవి, ఓ మహారాజా, మా ఇరువురు భార్యల్ని వదిలిపెట్టి మీరు ఎలా స్వర్గానికి ఒంటరిగా వెళుతున్నారు? నేను ఎంత భాగ్యహీనురాల్ని! మీరు ఎందుకోసం మాద్రితో కలిసి కాలిని చేతికి చిక్కారు? నా దురదృష్టం వల్లనే ఇలాంటి రోజులు చూడాల్సి వచ్చింది. నీ ప్రియపుత్రులైనటువంటి ఈ 5గురిని విడిచి వెళ్ళటానికి మీకు మనసు ఎలా ఒప్పింది? బ్రాహ్మణ సమూహంతో కలిసి కఠోరమైనటువంటి తపస్సు చేసినందుకు దేవతలందరూ కూడా మిమ్మల్ని అనేక విధాలుగా అభినందించడం జరిగింది. మీ పూర్వీకులైనటువంటి వారు పుణ్యకర్మల కారణంగా ఏ ఉత్తమ గతులకైతే చేరుకున్నారో మా ఇరువురితో కలిసి నీవు కూడా ఆ ఉత్తమ గతుల్నే పొందగలవు అని అలా రోధిస్తూ రోధిస్తూ మూర్ఛితురాలై పడిపోయింది కుంతీదేవి. పాండుపుత్రులు కూడా అత్యంత దుఃఖితులై నిశ్చేష్టులై నేలపై పైన కూలిపోయారు. ఆ పాండురాజు యొక్క పాదాలను తమ యొక్క హృదయాలకి ఆడించుకొని మళ్ళీ 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 విలపిస్తూ ఉన్నారు. కొంతసేపటికి తేరుకున్నటువంటి కుంతీదేవి మాద్రితో అంటున్నది, మాద్రి, నేను పాండురాజుకి పెద్ద భార్యని. ధర్మం యొక్క జ్యేష్ఠ ఫలాన్ని పొందేటువంటి అధికారం కూడా నాది. మృత్యువుకు వశుడై పడిపోయి ఉన్నటువంటి ఈ పాండురాజుని, మన ప్రాణనాథుడిని నేను అనుసరిస్తాను. ఈ విషయంలో నాకు నీవు అడ్డు చెప్పవద్దు. ఈ బిడ్డల్ని నీవు కంటికి రెప్పలా కాపాడు. బిడ్డల్ని పొంది నా లౌకికమైనటువంటి మనోరథాన్ని నేను నెరవేర్చుకున్నాను. సంతానాన్ని పొందడంతో నా కోరిక కాస్త తీరిపోయింది. ఇప్పుడు పతితో పాటుగా దగ్ధమై వీరపత్రి పదాన్ని నేను అలంకరిస్తాను అన్నది కుంతీదేవి. ఆ మాటలు విని మాద్రి దుఃఖిస్తూ అంటున్నది, అక్క, పతిదేవుడితో నేనే ప్రయాణించాలి. ఎందుకనంటే ఆయనతో కలిసి కామభోగాలు అనుభవించడంలో నేను ఇంకా తృప్తి చెందలేదు. నా మీద ఆసక్తితో నాతో సమాగమై ఈ మృత్యువుని పొందడం జరిగింది. అంటే భర్త యొక్క ప్రాణాలు పోవటానికి కారణం నేనే. కాబట్టి ఆ భర్తతో పాటుగా నేనే సహగమనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. భర్తతో పాటుగా నేను కూడా పరలోకం వెళ్ళి ఆయనకున్నటువంటి ఆ కామ వాసనని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా నాది. అంతేకాదు, నా పుత్రులు ఇద్దరితో పాటుగా నీ కుమారుల్ని కూడా సమానంగా చూడాలి అని అంటే అది నాకు సాధ్యమవుతుందని నేను అనుకోవటంలా. దానివల్ల నాకు పాపం కూడా వస్తుంది. అందువల్ల నీవు జీవించి ఉండి
నీ పుత్రులతో సమానంగా నా బిడ్డల్ని కూడా నువ్వు చూడగలవనేటువంటి నమ్మకం నాకుంది. పైగా నువ్వు పెద్దదానివి. ఆయనతో కలిసి మరణించేటువంటి మహద్భాగ్యాన్ని చిన్నదాన్నైనటువంటి నాకే ప్రసాదించు. నా వల్ల మరణించినటువంటి భర్తకి నేనే పరలోకంలో కూడా సేవలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల నాకు అనుమతించు అని అక్కడి ప్రార్థించింది మాద్రి. అక్కడి ఋషులు, మునులు, ఆ శతశృంగ పర్వత వాసుల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క సంభాషణ విన్నారు. ఈ కుంతి మాద్రుల యొక్క సంభాషణ విన్నారు. పాండవుల్ని ఓదార్చారు. కుంతి మాద్రులు ఇద్దరితోటి కూడా ఇలా అంటున్నారు, అమ్మా, మీ ఇద్దరి పుత్రులు ఇప్పుడు బాలకులు, చిన్నవాళ్ళు. మరి వాళ్ళ ఆ 5 బిడ్డల్ని కూడా కాపాడవలసినటువంటి బాధ్యత మీకుంది. మీరు కనుక మీ భర్తతో పాటుగా దేహత్యాగం కనుక చేసినట్లయితే మరి ఈ బిడ్డల యొక్క రక్షణ భారం ఏమిటి? కనుక మీరు దేహత్యాగం చేయటం సమంజసమైనటువంటిది కాదు. కాబట్టి మీరిద్దరు కూడా దేహత్యాగం చేయవద్దు. మీ ఇద్దరిని, ఈ పాండుపుత్రుల్ని కురురాజ్యానికి మేము తీసుకొని వెళ్తాం. ధృతరాష్ట్రుడు అధర్మపూర్వకమైనటువంటి ధనం కొరకు ఆశపడేటువంటి లోభి. ఈ పదాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే ఎక్కడో తపస్సు చేసుకుంటూ శతశృంగ పర్వతం మీద ఉన్నటువంటి మునీశ్వరులు ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వాన్ని ఒకే ఒక్క మాటలో చెప్పారు. ధృతరాష్ట్రుడు అధర్మపూర్వకంగా ధనం కోసమని ఆశపడతాడు. అధర్మంగా వచ్చేటువంటి ధనం కోసం ఆశపడేటువంటి లోభి. కాబట్టి అతడు పాండవుల పట్ల సరిగ్గా ప్రవర్తించడు. ఈ పాండుపుత్రుల్ని సరిగ్గా చూడడు. కుంతీదేవికి అటు వృష్టివంశీయులు, కుంతిభోజుడు సహాయంగా, రక్షణగా ఉంటారు. మాద్రికి తన సోదరుడైనటువంటి మహారథుడైనటువంటి శల్యుడు సహాయంగా ఉంటాడు. కనుక మీరు ఇద్దరు కూడా జీవించి ఉన్నట్లయితేనే ఈ బిడ్డల యొక్క రక్షణ చక్కగా సాగుతుంది. ఇది మీకు శ్రేయస్కరమైనటువంటిది. పతితో కలిసి ప్రయాణం చేయటం శ్రేష్టమే అయినప్పటికీ కూడా మీరిద్దరు కూడా అత్యంత కఠోరమైనటువంటి నియమాల్ని మీరు పాటించవచ్చు. సాధ్వీ శిరోమణులైనటువంటి స్త్రీలు భర్త మరణానంతరం బ్రహ్మచర్య వ్రతపాలన, యమ నియమ పాలన, మనోవాక్కాయాల ద్వారా పుణ్యకర్మలు, వ్రతాలు ఆచరిస్తూ నియమపాలన చేస్తూ ఉప్పు కారాలు తగ్గించి ఏకభుక్తంగా అంటే ఒక్క పూట మాత్రమే భోజనం చేసి నేల పడకతో జీవనాన్ని కొనసాగిస్తూ వాళ్ళు పతిని ఉద్ధరించినటువంటి వాళ్ళే అవుతారు. ఈ మాటలు శాస్త్రాలు చెప్తున్నాయి, పెద్దలు చెప్తూ ఉన్నారు. అందువల్ల మీరు ఇద్దరిలో ఏ ఒక్కరు కానీ ఇద్దరు కానీ మీరు పతితో పాటుగా సహగమనం చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరిద్దరు కూడా జీవించి ఉండటమే మా అందరి యొక్క అభిమతము అని అక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడా తెలియజేశారు. అప్పుడు కుంతీదేవి అంటున్నది, మహాత్ములారా, మాకు మా భర్త యొక్క ఆజ్ఞ ఏ ప్రకారంగా శిరోధార్యమో అలాగే మీ వచనాలను కూడా మేము శిరసా వహిస్తున్నాం. మీరు చెప్పినట్లుగానే నడుచుకుంటాం అన్నది కుంతీదేవి. ఆ మాటలు విని మాద్రి పుత్రులందరి యొక్క యోగక్షేమాల నిర్వహణలో, వాళ్ళ యొక్క పాలనా పోషణలో కుంతీదేవియే సర్వసమర్థత కలిగినటువంటిది. ఆమెతో సమానమైనటువంటి బుద్ధిమంతులు మరి ఎవ్వరు కూడా లేరు. వృష్ణి వంశజులు, కుంతిభోజుడు ఆమెకు రక్షణగా, సహాయంగా ఉంటారు. అందువల్ల అక్క, పుత్రుల యొక్క పాలనా పోషణలు నీవు మాత్రమే చూడటానికి సమర్థత కలిగినటువంటి దానివి. నాకు ఆ సమర్థత లేదు. నేను పతిని అనుసరించాలనేటువంటి కోరికతో ఉన్నాను. కనుక నాకు పతిలోకానికి వెళ్ళటానికి అనుమతి ప్రసాదించవలసింది అని ప్రార్థిస్తూ ఉంది. ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యప్రతిజ్ఞుడు, బుద్ధిమంతుడు అయినటువంటి పతి యొక్క చరణ సేవా భాగ్యం నాకు కలిగేటట్టుగా నాకు అనుమతించు
ఆశీర్వదించవలసింది అని కుంతిదేవిని ప్రార్థిస్తూ ఉంది మాద్రి. అప్పుడు మాద్రి కుంతిదేవి పాదాలకు నమస్కరించింది. తన పుత్రులందరినీ ఆ కుంతిదేవికి అప్పగించింది. మహర్షులందరికీ పాదాభివందనం చేసింది. పాండవుల్ని తన హృదయానికి హత్తుకుంది. తన పుత్రుల యొక్క శిరస్సులు మురుక్కున్నది. తన పుత్రుల్ని కుంతి యుధిష్ఠిరుల చేతిలో పెడుతూ తన పుత్రులైనటువంటి నకుల సహదేవులతో ఇలా అంటున్నది, నాయనలారా, ఇక నుండి కుంతీదేవే మీ తల్లి. నేను కేవలం పాలు పట్టినటువంటి దాదిని మాత్రమే, ఆయాను మాత్రమే. మీ తండ్రి అయితే మరణించాడు, కానీ ఇప్పుడు మీకు జ్యేష్ఠ భ్రాత యుధిష్ఠిరుడే మీకు మీ నలుగురికి కూడా తండ్రి. మీరంతా పెద్దల యొక్క గురుజనుల యొక్క సేవలో ఉంటూ సత్య ధర్మాల్ని అనుష్ఠిస్తూ ఉండండి. ఇలా ఎవరైతే పెద్దల యొక్క గురుజనుల యొక్క సేవలో ఉంటూ సత్య ధర్మాలను అనుష్ఠిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఏనాడు కూడా అపజయం కలగదు, ఏనాడు కూడా నష్టం కలగదు. కాబట్టి మీ సోదరులంతా కూడా గురుసేవలో నిమగ్నం కండి అన్నది మాద్రి. మాద్రి కుంతిదేవికి అక్కడ ఉన్నటువంటి మహర్షులందరికీ ఒక్కొక్కరికి పాదాభివందనం చేసింది. కుంతిదేవితో దీనంగా అంటున్నది, అక్క, మీరు ధన్యులు. నీతో సమానమైనటువంటి స్త్రీ మరొకరు లేరు. ఎందుకనంటే అమితమైనటువంటి తేజస్సు, యశస్సు కలిగినటువంటి 5 పుత్రుల యొక్క ధర్మ, బల, పరాక్రమ, తేజో, యోగ బలాల్ని, మహాత్యాల్ని చూచేటువంటి అదృష్టం నీకే ఉంది. ఈ బిడ్డల యొక్క పరాక్రమాన్ని, బలాన్ని, ఈ ధర్మజ్ఞతని, దీని అంతటినీ కూడా నువ్వు మాత్రమే చూడగలుగుతావు. నీవే నా గురువు, నాకు వందనీయురాలివి, పూజనీయురాలివి, వయస్సులోను గుణాల్లోనూ నాకన్నా అన్ని విధాలా శ్రేష్ఠురాలివి. కనుక నాకు అనుజ్ఞవు, పతిని అనుసరించేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించు అని కుంతిదేవి పాదాల మీద పడ్డది మాద్రి. కుంతి గద్గద స్వరంతో నోటి నుంచి మాటలు రావటం లేదు. అలా మాటలు కూడా తీసుకొని అంటుంది, మాద్రి, నీకు అనుమతిస్తున్నాను, పతిలోకంలో దీర్ఘకాలం నేను నివసించి ఆనందించదవుగాక అని ఆశీర్వదించింది. దానితో మాద్రి చితి మీద కూర్చొని పాండురాజు తలని తన ఒడిలో ఉంచుకొని అగ్నికి ఆహుతైపోయింది. పురోహితుడు కాశ్యపుడు, ఆయన యొక్క ఆధ్వర్యంలో ప్రేతకర్మలన్నీ జరిగినవి, దాన సంస్కారాలు జరిపించారు. యుధిష్ఠిరుడు జలాంజలి సమర్పించాడు. శతశృంగ పర్వతం మీద ఉన్నటువంటి ఋషుల యొక్క తాపసుల యొక్క మార్గదర్శకత్వంలో అన్ని ఉత్తర క్రియలు కూడా యథావిధిగా జరిగిపోయింది. ఇది పాండురాజు యొక్క మరణం, మాద్రి యొక్క సహగమనం. ఈ సహగమన సమయంలో కుంతి మాద్రుల యొక్క సంభాషణ అంతా కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సహగమనం అనేటువంటిది ఒక ఆచారమా అంటే కాదు. కానీ శాస్త్రం చెప్పిందా? లేదు. భర్తతో పాటుగా సహగమనం చేయాలని ఏ శాస్త్రము చెప్పలేదు. కానీ ఇది ఒక ఆచారంగా పూర్వకాలం నుంచి కొంతమందిలో అలా వస్తూ ఉంది. అయితే మరి భారత కాలంలో ఈ పాండురాజు కంటే ముందు ఎవరైనా చనిపోయినప్పుడు ఇలాంటి సహగమనాలు ఎవరైనా చేశారా? శంతనుడు చనిపోయినప్పుడు సత్యవతి సహగమనం చేసిందా? లేదు. విచిత్రవీరుడు చనిపోయినప్పుడు అంబికా అంబాలికలు సహగమనం చేశారా? లేదు. అంతేకాదు, వసుదేవుడు శ్రీకృష్ణుడు చనిపోయినప్పుడు భార్యల్లో కొంతమందే సహగమనం చేశారు, కొంతమంది తపస్సుకి వెళ్ళారు. అందువల్ల సహగమనం అనేటువంటిది తప్పనిసరిగా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఆచారంగా కొంతమంది పాటిస్తూ ఉన్నారు. ఆ ఆచారాన్ని పాటించినందువల్ల ఎవరు నిందించగల, ఆచారాన్ని పాటించినందువల్ల ఎవరు కూడా పెద్దగా ప్రశంసించడం లేదు. కానీ ఆ భర్త మీద ఉన్నటువంటి అధికమైనటువంటి ప్రేమతోటి ఎవరైతే ఉన్నారో అదిగో అటువంటి వాళ్ళు కొంతమంది ఇలా సహగమనం చేయటం అనేటువంటిది జరిగింది. అలాగే రామాయణ కాలంలో కూడా దశరథుడు చనిపోతే కౌసల్య, సుమిత్ర, కైకేయి వీళ్ళేం సహగమనం చేయలే.
కనుక సహగమనం అనేటువంటిది శాస్త్రం చెప్పింది కాదు, అలాగే తప్పనిసరిగా ఆచరించవలసినటువంటిది కాదు అనే విషయం మనం ఇక్కడ గ్రహించాలి. అయినప్పటికీ కూడా మాద్రి పట్టుబట్టి బలవంతాన అక్కడ ఉన్నటువంటి మహర్షులైనటువంటి వాళ్ళు, ఋషులైనటువంటి వాళ్ళు వద్దని చెప్పినప్పటికీ కూడా ఆమె ఇష్టపూర్తిగా అలా సహగమనం చేయటం అనేది జరిగింది. ఇక పాండురాజు అంత్యక్రియలు అయిపోయినాయి. శతశృంగ పర్వతవాసులైనటువంటి మహర్షులంతా కూడా పాండవుల యొక్క భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుంటూ ఉన్నారు. ఇలా 10 మంది కలిసిన చోట ఏం చేయాలి, మన కర్తవ్యం ఏమిటి? ఇప్పుడు పాండురాజు మరణించాడు, మాద్రి చనిపోయింది, ఇప్పుడు కుంతిదేవి 5 బిడ్డలు ఉన్నారు, ఇప్పుడు మనం ఏం చేయాలా అని వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుంటూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, పాండురాజు రాజ్యాన్ని వీడి భార్యలతో సహా ఇక్కడ తపస్సు చేయటం కోసమని వచ్చాడు, మన యొక్క ఆశ్రయంలో ఉన్నాడు, మనతో పాటుగా ఉన్నాడు, ఘోరమైనటువంటి తపస్సుని నిర్వహించాడు. సరే, దేవతల చేత ప్రసాదించబడినటువంటి తన యొక్క 5 పుత్రుల్ని కుంతిదేవిని వదిలి ఇప్పుడు స్వర్గలోకాన్ని చేరుకున్నాడు. మరి అయితే ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి, మనం ఏం చేయాలి అని వాళ్ళల్లో వాళ్ళు ఆలోచించుకుంటూ ఉన్నారు. పాండురాజు మాద్రి యొక్క అస్థికలను తీసుకొని ఈ 5 పుత్రుల్ని కుంతిదేవిని వెంట పెట్టుకొని మనం హస్తినాపురానికి వెళ్ళి కురువంశ పెద్దలకి వీరిని మనం అప్పగించాలి. ఇదే మన యొక్క ధర్మం, మన యొక్క కర్తవ్యం అని ఒక నిశ్చయానికి వచ్చారు. వాళ్ళలో వాళ్ళు ఇలా మాట్లాడుకొని పరస్పరం చర్చించుకొని ఈ నిర్ణయానికి వచ్చిన తర్వాత పాండురాజు యొక్క మాద్రి యొక్క అస్థికల్ని, చితాభస్మాల్ని ఒక శిబికలో పేర్చుకొని కుంతిదేవిని పాండుపుత్రుల్ని వెంట పెట్టుకొని ఈ తాపసులైనటువంటి వాళ్ళు, ముళ్ళైనటువంటి వాళ్ళు, ఋషిపుంగలైనటువంటి వాళ్ళు, ఈ శతశృంగ పర్వతం మీద ఉన్నటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళు అందరూ కూడా హస్తినాపురం బయలుదేరారు. వాళ్ళు హస్తినాపురం చేరుకున్న తర్వాత వర్ధమానం అనేటువంటి పేరు కలిగినటువంటి రాజద్వారం దగ్గర నిలిచిపోయారు. అక్కడ ద్వారపాలకులు ఉన్నారు. ఆ ద్వారపాలకులతోటి తమ యొక్క రాకని మహారాజుకి విన్నవించవలసిందిగా తెలియజేశారు. దాంతో ద్వారపాలకులు నగరంలోనికి వెళ్ళి ధృతరాష్ట్ర మహారాజుకి, అలాగే భీష్ముడు, విదురుడు మొదలైనటువంటి పెద్దలకి అందరికీ కూడా సమాచారాన్ని అందించారు. వేల కొద్దీ మునులు, ఋషి పుంగవులు, చారణులు వచ్చారని తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆశ్చర్యపడ్డారు. ఒక్కసారిగా ఇన్ని వేల మంది ఎందుకు వచ్చారు అని. అందుకని వాళ్ళు ఆశ్చర్యచకితులై స్త్రీలు, బాలులతో సహా పురజనులంతా కూడా తండోపతండాలుగా అక్కడికి వచ్చి చేరుతున్నారు. అనేక మంది క్షత్రియులు వివిధమైనటువంటి వాహనాల మీద వస్తున్నారు. అలాగే బ్రాహ్మణులు, వాళ్ళ యొక్క స్త్రీలు, వైశ్యులు, శూద్రులు నలువైపుల నుంచి కూడా అక్కడికి వస్తూ ఉన్నారు, పరుగులు తీస్తూ వస్తున్నారు. అలాగే భీష్ముడు, బాహిలికుడు, సోమదత్తుడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, సంజయుడు వీళ్ళందరూ వచ్చారు. ఇక అంతఃపుర స్త్రీలైనటువంటి సత్యవతి, అంబిక, అంబాలికలు, గాంధారి, ఇతర అంతఃపుర స్త్రీలు, అలాగే ధృతరాష్ట్రుని యొక్క 100 మంది పుత్రులు అందరూ కూడా నగరం వెలుపలకి ఆ రాజద్వారం దగ్గరికి వస్తూ ఉన్నారు. అందరూ కూడా అక్కడికి వచ్చి మునుల్ని, అక్కడ ఉన్నటువంటి ఋషుల్ని, పెద్దల్ని దర్శించుకున్నారు. వాళ్ళందరికీ నమస్కారం చేశారు. కౌరవులంతా కూడా ఆ పురోహితులతో కూడి ఆ మునుల యొక్క సమీపంలో కూర్చున్నారు. నగరవాసులు, జానపదులు వాళ్ళందరూ కూడా మునులకి వందనాలు ఆచరించారు. ఆచరించి ఆ సమీప ప్రదేశంలో వాళ్ళు కూర్చున్నారు. అందరూ నిశ్శబ్దంగా కూర్చున్న తర్వాత భీష్ముడు వచ్చినటువంటి మునులకి, చారణులకి అర్ఘ్యపాద్యాదులు అర్పించి వాళ్ళని పూజించి తమ రాజ్యం యొక్క కుశల ప్రశ్నలు తెలియజేశారు. కుశల సమాచారాన్ని అందించారు. వారిని కుశల ప్రశ్నలు వేశారు. అప్పుడు వాళ్ళలో కాస్త పెద్దవాడైనటువంటి మునీశ్వరుడు, ఆ వచ్చినటువంటి వాళ్ళలో వృద్ధుడైనటువంటి వాడు, మృగ చర్మాన్ని ధరించినటువంటి వాడు,
మిగిలిన అందరి మునుల యొక్క అనుమతితోటి ఆయన భీష్ముడితో ఇలా అంటున్నాడు, కురుకుల భూషణ, ఓ భీష్మ, మీ పుత్రుడు మహారాజు అయినటువంటి పాండురాజు విషయభోగాలన్నీ కూడా వదిలిపెట్టేసి శతశృంగ పర్వతం మీద తన ఇద్దరు భార్యలతోటి కందమూల ఫలాలు తింటూ అక్కడున్నటువంటి స్వాదు జలాలని త్రాగుతూ శాస్త్ర విధిని అనుసరించి గొప్ప తపస్సు చేశాడు. తన ఉత్తమ ఆచార వ్యవహారాల ద్వారా గొప్ప తపస్సుతో ఆ శతశృంగ పర్వతం మీద ఉన్నటువంటి మునులందరి యొక్క అభిమానాన్ని సంపాదించాడు. అందరికీ కూడా గౌరవనీయుడయ్యాడు. అందరినీ నిత్య సంతుష్టులు చేస్తూ ఉండేవాడు. నిత్య బ్రహ్మచర్య వ్రత పాలనతోటి ఉంటూనే దివ్యమైనటువంటి హేతువు చేత సాక్షాత్తు ధర్మమూర్తి ద్వారా ఈ యుధిష్ఠిరుడు అనేటువంటి పుత్రుడిని పొందాడు. అదేవిధంగా సాక్షాత్తు వాయుదేవుడి కారణంగా ఇదిగో మహాబలవంతుడైనటువంటి భీముడు అనేటువంటి ఈ పుత్రుడిని పొందడం జరిగింది. ఇతడు బలవంతులందరిలో కూడా శ్రేష్ఠుడైనటువంటి వాడు. ఇక ఈ మూడవ పుత్రుడు అర్జునుడు ఇంద్రుని యొక్క అంశలో కుంతీదేవి గర్భాన జన్మించినటువంటి వాడు. సమస్తమైనటువంటి ధనుర్ధరుల్ని మించినటువంటి వాడు. ఇతడు సర్వశస్త్రాస్త్ర సంపన్నుడై అమిత పరాక్రమవంతుడై రాజులందరిలోనూ కూడా అద్భుతమైనటువంటి కీర్తిని పొందగలిగినటువంటి వాడు. ఇక మాద్రీదేవి అశ్విని కుమారుల ద్వారా ఈ ఇరువురు పురుషరత్నాల్ని పొందింది. మరి వీళ్ళిద్దరు కూడా గొప్ప ధనుర్ధారులు, శ్రేష్ఠులైనటువంటి వారు, ధర్మజ్ఞులైనటువంటి వారు. వీడి పేరు నకుల సహదేవుడు. ఈ పాండుకుమారులు ఐదుగురు కూడా ఎవరి చేత పరాజయం పొందేటువంటి వాడు కాదు. ధర్మతత్పరుడైనటువంటి పాండురాజు వనంలో నివసిస్తూ తన పితామహ వంశాన్ని ఉద్ధరించడం జరిగింది. పాండుపుత్రుల యొక్క జన్మ, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు కావటం, వాళ్ళ యొక్క వేదాధ్యయనం మొదలైనటువంటి వాటిని చూచి మీరంతా కూడా ఆనందించాల్సిన సమయం. సాధు పురుషుల యొక్క ఆచార వ్యవహారాలని పాటిస్తూ పాండురాజు ఈ ఉత్తమ పుత్రుల్ని పొంది నేటికి 17 రోజుల క్రిందట పితృలోకాన్ని చేరుకున్నాడు. అంత్యక్రియల్లో చితిపై పాండురాజు దేహంతో పాటుగా జీవితంపై ఆశ విడిచిపెట్టినటువంటి మాద్రి కూడా సహగమనం చేసింది. పతితో పాటుగా స్వర్గలోకానికి వెళ్ళింది. ఆ పతివ్రత మాద్రి పాండురాజుతో పాటు పతిలోకాన్ని చేరుకుంది. ఇవిగో వాళ్ళ యొక్క అస్థికలు, చితాభస్మం. మాద్రి పాండులకు ఏ ఉత్తర క్రియలు జరిపించాలో వాటన్నింటినీ కూడా శాస్త్ర విధిని అనుసరించి మీరు జరిపించండి. ఈ కుంతీదేవిని, పాండుపుత్రులను యథోచితంగా స్వీకరించండి. వీరిని మీకు అప్పగించడం మా బాధ్యతగా, మా ధర్మంగా భావించి తీసుకొని వచ్చి ఇదిగో మీకు అప్పగిస్తున్నాం అని చెప్పి వాళ్ళని అప్పగించి సమస్త కౌరవులు, నగరవాసులు, జానపదులు అందరూ చూస్తూ ఉండగానే వచ్చినటువంటి మునులు, సిద్ధచారణులు అందరూ కూడా ఒక్కసారిగా అంతర్ధానమైపోయారు. అది చూచి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పరమాశ్చర్యాన్ని పొందారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు విదురుని పిలిచి, విదురా, రాజుల్లో శ్రేష్ఠుడైనటువంటి పాండురాజుకి అలాగే మహాపతివ్రత అయినటువంటి మాద్రికి సమస్తమైనటువంటి ప్రేత కార్యాలని రాజోచితంగా జరిపించండి. పాండురాజు పేరున, మాద్రి పేరున గోవుల్ని, వస్త్రాల్ని, రత్నాల్ని, బంగారాన్ని, ధనాన్ని విరివిగా దానాలు ఇవ్వండి. ఎవరికి ఏ అవసరమో ఆ దానాలు ఇవ్వండి. మాద్రికి ఏం చేయాలని కుంతీదేవి భావిస్తుందో వాటన్నింటినీ జరిపించండి. మాద్రి యొక్క అస్థికలను వస్త్రంలో వాయువు, సూర్యుడు కూడా చూడటానికి వీల్లేనట్టుగా మూటగట్టేసేయండి. పాండురాజు దేవపుత్రులతో సమానమైనటువంటి 5 పుత్రులను పొందడం చాలా ప్రశంసనీయమైనటువంటి విషయం అని ధృతరాష్ట్రుడు విదురుడితో చెబుతున్నాడు. ఇక్కడ కూడా ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వం మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకనంటే పాండురాజు చనిపోయాడు, తనకి సింహాసనానికి అడ్డం వదిలిపోయింది. కాబట్టి చక్కగా ఉత్తర క్రియలు బాగా జరిపించండి, బాగా దానాలు ఇవ్వండి, ధర్మాలు ఇవ్వండి. ఇది ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వం. అయితే
ఇలా ధృతరాష్ట్రుడి మనస్తత్వం ఇది అని నేను ఇప్పుడు కనుక చెబితే నేను పక్షపాత బుద్ధితో చెప్పినట్టుగా మీరు భావించవచ్చు. ధృతరాష్ట్రుడి మీద మీకు కాస్త ద్వేషం ఉందిలేండి, అందుకని ఇట్లా చెబుతున్నారు. కానీ మరి సోదరుడు చనిపోయాడు కాబట్టి, సోదరుడి భార్య చనిపోయింది కాబట్టి, మరి కుంతి బిడ్డలు ఇక్కడికి వచ్చారు కాబట్టి, అందుకని తన ధర్మంగా తాను నిర్వర్తించాడు ధృతరాష్ట్రుడు, వాళ్ళకి ఏ లోపం లేకుండా ఉత్తరక్రియలు జరిపించాడు అని అనుకోవచ్చు మనం. కానీ ఇదే మాటలు శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు కూడా చెబుతాడు. శ్రీకృష్ణుడు రాయబారానికి వస్తున్నాడు అని తెలిసినప్పుడు ధృతరాష్ట్రుడు అంటాడు విదురుడితోటి, విదురా, శ్రీకృష్ణుడు రాయబారానికి రాబోతున్నాడు. అలాంటి మహాత్ముడు రాయబారానికి వస్తా ఉంటే అది మన అదృష్టం. అందుకని నువ్వేం చేస్తావంటే ఆయన వచ్చేటువంటి దారిలో సెలవు పందిళ్ళు వేయించు, బాగా రత్నాలు, మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు వాటన్నింటినీ కూడా సమర్పించు. ఆయనకి ఒక 100 గ్రామాలు నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఏనుగులు, గుర్రాలు వీటన్నింటినీ కూడా సమర్పించండి. బాగా అందమైనటువంటి సుందరీమణుల్ని ఒక 100 మందిని దాసీలుగా ఇవ్వండి. ఇక కొంతమందిని ఆయనకి ఆహ్వానం పలకటం కోసమని నృత్య గానాలతో ఏర్పాటు చేయండి అని ఇలా పెద్ద లిస్టు చెప్పుకుంటూ వచ్చాడు. విదురుడు అన్నాడు, మహారాజా, శ్రీకృష్ణుడు నువ్వు ఇచ్చేటువంటి లంచానికి లొంగిపోయేటువంటి వాడు కాదు. ఆయన ఏ కోరికతోటి ఇక్కడికి వస్తున్నాడో ఆ కోరిక కనుక నువ్వు నెరవేరిస్తే ఇవన్నీ ఇచ్చినట్టే. వాళ్ళు 5గురికి 5 ఊళ్ళు ఇవ్వమని అడిగారు, సంజయుడితో చెప్పి పంపించారు. పాండవులకు 5 ఊళ్ళు ఇవ్వవు, కానీ పాండవుల పక్షాన్ని రాయబారిగా వచ్చేటువంటి శ్రీకృష్ణుడికి 100 గ్రామాలు ఇస్తాం. మణులు, మాణిక్యాలు, బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు ఇవన్నీ ఇస్తావు. కాబట్టి నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. ఆయన్ని గౌరవించాలనేటువంటి విషయం నాకు తెలుసు. శ్రీకృష్ణుని గౌరవించాలి, మర్యాద చేయాలి. ఆ మర్యాద మనం చేసేటువంటి పనుల్లో, మనం మాట్లాడేటువంటి మాటల్లో ఉంది, కానీ నువ్వు ఇచ్చేటువంటి వజ్ర వైఢూర్యాల్లో లేదు. ఆయనకి ఏమీ లేకుండా పోలా. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఆలోచించి ఆయన ఎందుకోసమైతే వస్తున్నాడో ఆ కార్యాన్ని నిర్వర్తించి పంపించు అని విదురుడు చెప్పాడు. అంటే విదురుడికి ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వం తెలుసు కదా. తమ్ముడే ఆయనతో పాటు ఎప్పుడు ఉండేవాడే. మనకి ధృతరాష్ట్రుడి మనస్తత్వం తెలియకపోవచ్చు, ఎందుకంటే మనం భారతాన్ని చదివే వాళ్ళమే, కానీ అంతకంటే మనకేం ప్రత్యక్షమైనటువంటి అనుభవం లేదు. అందుకని ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వం ఎలాంటిది అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంతేగాని ధృతరాష్ట్రుడి మీద అనవసరంగా నింద వేయాల్సినటువంటి అవసరం మాత్రం మనకి లేదు. సరే, ఇలా మాట్లాడాడు. ధృతరాష్ట్రుడు చెప్పినట్లుగా విదురుడు భీష్ముడితో కలిసి పరమ పవిత్రమైనటువంటి స్థానంలో ఈ అంతిమ సంస్కారాలను జరిపించడం ప్రారంభించాడు. వివిధమైనటువంటి పత్రాలతో, పుష్పాలతో అలంకరించినటువంటి ఒక రథం మీద ఈ అస్థికల్ని ఉంచినటువంటి శిబికని పెట్టారు. దానిని శ్వేత వస్త్రంతో, తెల్లని వస్త్రంతో కట్టి ఉంచారు. దాని మీద తెల్లని గొడుగులు పెట్టారు. చామరాలు వీస్తున్నారు, వాయిద్యాలు మోగుతూ ఉన్నాయి. మేళ తాళాలతోటి ఆ రథాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్తూ ఉన్నారు. గంగా తీరంలో ఆ రథాన్ని ఆపి ఆ శిబికని కిందకి దించారు. వేదోక్త విధిని అనుసరించి అశ్వమేధ అగ్నితో వేద మంత్రోచ్చారణల నడుమ పురోహితులు ఈ అంతిమ సంస్కారాన్ని నెరవేర్చారు. మాద్రి, పాండురాజుల యొక్క అస్థికల శిబికను చూచి అంబాలిక బిగ్గరగా ఏడుస్తూ హా పుత్ర, కుమార అంటూ రోధించి మూర్ఛితురాలై పడిపోయింది. అది చూచి నగరవాసులు, జానపదులు అంతా కూడా రోధించారు. కుంతిదేవి ఆర్తనాదాలతోటి అక్కడ ఉన్నటువంటి మనుష్యులతో సహా పశువులు, పక్షులు, క్రిమికీటకాలు అన్నీ కూడా సమస్తమైనటువంటి ప్రాణులు ఆహాకారాలు చేస్తూ ఉన్నాయి, ఆక్రందనలు చేస్తూ ఉన్నాయి. భీష్ముడు, విదురుడు, సకల కురువంశీయులు అత్యంత దుఃఖంతో రోధిస్తూ ఉన్నారు. ఇక పాండుపుత్రులు మరీ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నారు. ఆ తర్వాత భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు, అలాగే పాండవులు
కురువంశ స్త్రీలందరూ కూడా పాండురాజుకి జలాంజలి సమర్పించారు. పాండురాజు యొక్క ఉత్తర క్రియలకు సంబంధించినటువంటి సంస్కారాలు 12 రోజులు జరిగినాయి. ఆ 12 రోజులు కూడా బంధువులతో సహా ఈ కురువంశ ప్రముఖులందరూ కూడా నేలపైనే శయనించారు. అలాగే బ్రాహ్మణులు, నగర ప్రజలు కూడా భూమిపైనే శయనించారు. ఆ 12 రోజులు సంతోషం కానీ ఆనందకరమైనటువంటి విషయాలు కానీ ఏమీ లేవు. వృద్ధుల నుంచి బాలుల వరకు అందరూ కూడా దుఃఖంలో మునిగిపోయి నగరం అంతా కూడా విషాదంతో నిండిపోయింది. ఈ వర్ణనను బట్టి మనకు విషయం అర్థమైపోతుంది. పాలకులకి పాలితులకి మధ్యలో ఉండేటువంటి సంబంధం ఎలాంటిది? ఈ రోజున ఉన్నటువంటి పాలకులకి పాలితులకి మధ్య ఉండేటువంటి సంబంధానికి ఆ రోజు ఉండేటువంటి సంబంధానికి ఎంత తేడా ఉన్నది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఎందుకనంటే రాజభవనంలో ఏదైనా కనుక శుభకార్యం కనుక జరిపితే, ఒక శుభకార్యం కనుక ఉన్నట్లయితే నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఆ శుభకార్యాలు జరుపుతూ ఉంటారు. అంటే ఆ శుభకార్యం తమనిగా భావించుకొని చేస్తూ ఉంటారు. అలాగే ఆ సందర్భంలో వీళ్ళు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేస్తారు, కానీ వీళ్ళు కూడా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఆనందంగా ఉంటారు, ఆనందంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు కనుక దుఃఖంలో కనుకుంటే, ఇదిగో ఇప్పుడు సందర్భంలో మాదిరిగా దుఃఖంలో కనుకుంటే వీళ్ళు దుఃఖంలో ఉంటున్నారు. వీళ్ళు కూడా వాళ్ళు చేసేటువంటి ఆ పనుల్లో సహకరించడం కానీ, వీళ్ళు కూడా అవసరం లేకపోయినా అక్కడే 12 రోజులు ఉండి వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టి 12 రోజులు ఉండి అక్కడే వాళ్ళు నేలపడక మీద ఉండి వాళ్ళు కూడా దుఃఖిస్తూ ఉన్నారు అని అంటే ఇక్కడ రాజుకి ప్రజలకి మధ్యలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండేవి అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇక శౌచ దినాలు ముగిసిపోయినాయి. పాండవులు శుద్ధి స్నానాలు చేశారు. ఆ తర్వాత అందరితో కలిసి నగర ప్రవేశం చేశారు. అంటే ఈ 12 రోజులు కూడా గంగానది ఒడ్డునే ఉన్నారు. ఇప్పుడు శుద్ధి స్నానాలు పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు నగర ప్రవేశం చేస్తూ ఉన్నారు. నగరవాసులు, జానపదులంతా కూడా తమ వాళ్ళు ఎవరో చనిపోయినట్లుగా వాళ్ళు దుఃఖాక్రాంతులయ్యారు. ఇది ప్రజలందరూ కూడా తమ ఇంట్లో ఎవరో చనిపోయినట్టుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. శ్రాద్ధ కర్మలు ముగిసిపోయిన తర్వాత శోక సముద్రంలో మునిగి ఉండగా అందరూ కూడా ఒక రోజున వ్యాసుడు వచ్చాడు. దుఃఖంలో మునిగి ఉన్నటువంటి తల్లి సత్యవతి దగ్గరికి వెళ్ళాడు. సత్యవతితో అంటున్నాడు, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అమ్మా, సుఖించే రోజులు గతించాయి, భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. రాబోయే రోజులన్నీ కూడా ఇంకా 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 భయంకరమైనటువంటివి. అమ్మా, గత కాలము మేలు వచ్చు కాలము కట్టాను. ఈ మాట ఇక్కడ మహాభారతం నుంచి వచ్చింది. గత కాలం మేలు వచ్చు కాలం కంటాను అంటే జరిగిపోయిన కాలమే బాగుంది, రాబోయేటువంటి కాలం బాగాలేదు. అన్ని వైపుల నుంచి కపటం, మోసం, మాయమాటలు అన్నీ సాధారణమైపోతాయి. అనేక రకాలైనటువంటి దోషాలు, పాపాలు సర్వసాధారణమైపోతాయి. ఈ సదాచారం కానీ, ధర్మకర్మలు కానీ ఇవన్నీ కూడా లోపిస్తాయి. దుర్యోధనాదులు చేసేటువంటి అన్యాయాలతో, దుర్మార్గాలతో సర్వక్షత్రియ వంశం కూడా నాశనం అయిపోతుంది. ఇదంతా కూడా నువ్వు చూడలేవు. కాబట్టి నీవు తపోభూములకు వెళ్ళి యోగ మార్గాన్ని ఆశ్రయించు, తపస్సుతో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపు. ఈ భయంకరమైనటువంటి కుల నాశనాన్ని నీ కళ్ళతో నువ్వు చూడవద్దు అని వ్యాసుడు తల్లితో చెప్పాడు. వ్యాసుడిని తల్లి పిలవల, తల్లి పిలిస్తే వచ్చాడు ఒకసారి. ఇప్పుడు తనంతటి తానుగా వచ్చి కేవలం తల్లికి మాత్రం ఈ విషయాలన్నీ కూడా చెప్పాడు. పుత్రుని మాట మీద అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది తల్లికి. అందుకే నాయనా అలాగే చేస్తాను, నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నది. అలా అన్న తర్వాత ఆమె ఏం చేసిందో చూడండి. అంటే ఇప్పటికీ సత్యవతిలో ఒక ప్రౌఢత్వం వచ్చింది. చాలా జాగ్రత్త, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అనేటువంటిది అప్పుడు చేసినటువంటి పొరపాట్ల వల్ల తనలో గొప్ప అనుభవం కలిగింది. సరే, పెద్ద కోడలు అంబిక దగ్గరికి వెళ్ళింది. ఆమెతో అంటుంది, అంబిక, నీ పౌత్రుని యొక్క అన్యాయాల కారణంగా, నీ పౌత్రుడు నీ మనవడు
దుర్యోధనుడు, అంబిక యొక్క కుమారుడు ధృతరాష్ట్రుడు, ధృతరాష్ట్రుడు యొక్క పెద్ద కుమారుడు దుర్యోధనుడు, అందుకనే పౌత్రుడు. కాబట్టి నీ పౌత్రుడి యొక్క అన్యాయాల కారణంగా భరతవంశ వీరులకి ప్రజలు బంధుమిత్ర సపరివార సమేతంగా అంత నాశనం కాబోతా ఉన్నారట. నేను విన్నాను ఈ విషయాన్ని. కాబట్టి నేను ఇక్కడ ఉండి ఇదంతా చూడాలని నేను అనుకోవట్లా. పుత్రశోకంతో కుమిలిపోతున్నటువంటి అంబాలికతో కలిసి నేను వనాలకు వెళ్ళి తపస్సు చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా అంబాలికతో మాట్లాడకుండానే అంబికతో చెబుతా ఉంది. ఆమె పాడలే ఈమె పాడలే. ఏమని చెబుతుంది? అంబాలికతో కలిసి నేను తపోవనాలకు వెళుతున్నాను, అక్కడ తపస్సు చేసుకుంటాను, కాబట్టి నేను వెళుతున్నా, నీకు శుభం కలుగాక అన్నది. ఇప్పుడు అంబిక ఏమంటుందో చూడండి. ఇది విని అంబిక, మీరున్న చోటే నేను, కాబట్టి నేను కూడా వనాలకు వస్తాను, ముగ్గురం కలిసే వెళదాం, అంతేగాని మీరిద్దరు వెళ్ళటం నేను ఇక్కడ ఉండటం అనేటువంటిది సమంజసం కాదు, అది నాకు ఇష్టము లేదు అని అంబిక చెప్పింది. సత్యవతి భీష్ముడికి విషయాన్ని తెలియజేసింది. నాయన, నా ఇద్దరు కోడళ్లతో కలిసి నేను తపోవనాలకి వెళ్ళాలనుకుంటున్నాడు అని అక్కడ అత్యంత ఘోరమైనటువంటి తపస్సు చేసి దేహాలను కృషింపజేసుకొని ఉత్తమ గతుల్ని చేరుకోవాలనుకుంటున్నాను అని సత్యవతి వ్యాసుడితో చెప్పింది, భీష్ముడితో చెప్పింది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా విశ్లేషణ చేయాల్సినటువంటి విషయం ఉంది. ఎందుకంటే మహాభారతాన్ని కనమాదిరిగా చెప్పుకుంటూ పోవటం కాకుండా అక్కడక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటివి, మన జీవితంలో మనం అనుసరించాల్సినటువంటివి చెప్పాలి. ఈ విషయంలో ఎవరికైనా నేను చెప్పేటువంటి విషయాలు మరి కొంతమందికి ఆచరణ సాధ్యం కాకుండా కూడా ఉన్నాయేమో అని అనిపించవచ్చు. కానీ ఈ విషయాలు కనుక విని మనం కనుక సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కొంతవరకు బాగానే ఉంటుంది. సత్యవతికి రాబోయేటువంటి గడ్డు రోజుల గురించి చెప్పినటువంటి వ్యాసుడు వనాలకు వెళ్ళి తపస్సు చేసుకోమని చెప్పాడు. సత్యవతి తాను ఒక్కతే వెళ్ళలేదు. సత్యవతికే చెప్పింది, నువ్వు వనాలకి వెళ్ళు, నువ్వు మాత్రం చూడలేవు ఈ వ్యవహారం అంతా కూడా, జరిగే అన్యాయాలు మోసాలు చూడలేవు, నువ్వు వెళ్ళాను అన్నాడు. ఆయన అంతవరకే చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఇవి మాత్రం ఒక్కతే వెళ్ళాల, కోడళ్ళతో వెళ్ళింది. తన తర్వాత 4వ తరం వాళ్ళు కురుపాండవులు. అంటే సత్యవతి ఒక తరం, తన తర్వాత తరం తన బిడ్డలు లేదా కోడళ్ళు, తర్వాత తరం ధృతరాష్ట్ర పాండురాజు, తర్వాత తరం 4వ తరం ఈ కురుపాండవులు, ధర్మరాజు, ఈ దుర్యోధనాదులు, వీళ్ళందరూ. అంటే తన తర్వాత 4వ తరం వాళ్ళు కురుపాండవులు. దుర్యోధనాదుల యొక్క దుష్ట చర్యల కారణంగా కురువంశ నాశనం జరుగుతుంది. కాబట్టి ఆ కురువంశ నాశనాన్ని నా కళ్ళతో నేను చూడకూడదు. ఇది వ్యాసుడు చెప్పినటువంటి విషయం. అందుకే వెంటనే వ్యాసుల యొక్క సలహాని అంగీకరించింది. నాయన, నువ్వు మంచి మాట చెప్పావు, నువ్వు చెప్పడం చాలా మంచిదైంది, అందుకని ఇంకా నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు, తప్పనిసరిగా వెళ్తాను. సరే, సత్యవతికి బాగానే ఉంది. మరి కోడల సంగతి ఏమిటి? అంబికకేమో పుత్రుడు ఉన్నాడు, అంటే ధృతరాష్ట్రుడు ఉన్నాడు అంబికకి. అతనికి 100 మంది పుత్రులు ఉన్నారు, అంటే 100 మంది మనవాళ్ళు ఉన్నారు. మరి అంబాలికి పుత్రుడు లేడు, కానీ అతనికి 5గురు పుత్రులు ఉన్నారు. అంటే బిడ్డ లేడు కానీ మనవాళ్ళు మాత్రం ఉన్నారు. అంటే 3వ తరం వాళ్ళలో విభేదాలు, వీళ్ళకేమో 3వ తరం వాళ్ళ విభేదాలు, సత్యవతికేమో 4వ తరం. అయితే ఏం చేయాలి? కోడళ్ళు, ఇది వాళ్ళ ఆలోచన. అంబాలికి భర్త లేడు, కొడుకు లేడు, మనవలు ఉన్నారు. అంబికి భర్త లేడు, కానీ కొడుకున్నాడు, మనవళ్ళు ఉన్నారు. అందుకే అంబాలికని తనతో తీసుకొని వెళ్ళాలనుకుంది. సత్యవతి అంబాలికని, చిన్న కోడలు తనతో తీసుకెళ్ళాలనుకుంది. ఎందుకనంటే ఆ చిన్న కోడలికి భర్త లేడు, కొడుకు లేడు. కానీ అంబికి పెద్ద కోడలికి కొడుకున్నాడు, సరే మనవాళ్ళు ఉన్నారు. అందుకని అంబాలికని తనతో పాటుగా తీసుకెళ్ళాలి అని అనుకుంది. ఎందుకంటే కొడుకు కూడా లేడు కాబట్టి. మరి కొడుకుని విడిచి
అంబిక రాలేదేమో, ఎందుకంటే కొడుకుని విడిచిపెట్టి తల్లి కనుక పోవాలి అని అంటే చాలా కష్టం. కొడుకు లేడు కనుక అంబాలిక వస్తుంది, కానీ కొడుకు ఉన్నాడు కనుక ఆ కొడుకుని విడిచిపెట్టి రమ్మనటం తనకి ధర్మం కాదు. అందుకనే తాను అంబికను రమ్మనల్లా. పైగా కొడుకు మనవలు తప్పులు చేస్తారని తెలిసి వాళ్ళ కారణంగానే వంశనాశనం అవుతుందని తెలిసింది కాబట్టి దగ్గరుండి వాళ్ళని ఏమైనా మార్చుకుంటుందేమో, వాళ్ళని ఆ తప్పులు చేయకుండా ఏమైనా సరి చేసుకుంటుందేమో అనేటువంటి ఉద్దేశం కూడా సత్యవతికి ఉంది. కానీ అంబిక మాత్రం తన ఆలోచన వేరుగా ఉంది. తాను మాత్రం వస్తానంది. అంటే ఇక్కడ తన కొడుకు కన్నా తన అత్త ప్రధానం. ఇక్కడే అత్తాకోడల మధ్య సంబంధాన్ని గురించి మనం ఒకసారి ఆలోచించాలి. స్త్రీకి పుట్టిల్లు అత్తిల్లు రెండు ఇళ్ళు ఉన్నాయి. పుట్టిల్లు ఉంటుంది, అత్తిల్లు ఉంటుంది. పుట్టిల్లేమో పాఠశాల, బ్రతుకు పాఠాలు నేర్పుతుంది. అత్తగారిల్లేమో ఉద్యోగస్థానం. చదువు ఓ 15-16 సంవత్సరాలే పాఠశాల, కళాశాల విద్య ఏదైనా కానీ 15-16 సంవత్సరాలే చదువుకునేది. కానీ ఉద్యోగం మాత్రం 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేస్తారు. కాబట్టి అమ్మ కన్నా కూడా అత్త పాత్ర చాలా గొప్పది, చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే భర్తని బిడ్డను కోల్పోయినటువంటి కోడల్ని తనతో పాటుగా తీసుకువెళ్ళాలనుకుంది సత్యవతి. అంబాలికను తీసుకెళ్ళాలనుకుంది. మరి అంబిక ఆ విషయం ఏమిటి? బిడ్డ ఉన్నాడు కాబట్టి ఆమెను వదిలిపెట్టింది ఈమె. కానీ నాకు కొడుకు కన్నా కూడా అత్తే ప్రధానం అని అనుకుంది. భర్త కనుక ఉంటే భర్తను విడిచిపెట్టి రావడం కష్టం, కానీ భర్త అడిగారు, కొడుకు మాత్రం ఉన్నాడు కనుక బిడ్డను విడిచిపెట్టి వెళ్ళటం అనేటువంటిది నాకేం పెద్ద గొప్ప విషయం కాదు అని అనుకుంది. అంటే అత్తని కొడుకుని ఒక త్రాసులో పెట్టి చూసింది, అత్తే తూగింది. అందుకని అత్త వైపుకే ఆమె బయలుదేరింది. ఇది అత్తా కోడల మధ్య ఉండేటువంటి సంబంధం. తన కన్న బిడ్డ తన చేత సేవ చేయించుకుంటుంది. స్త్రీ, ఏ స్త్రీకైనా సరే తన కడుపున పుట్టినటువంటి బిడ్డ తన చేత సేవ చేయించుకుంటుంది. అంటే ఆ బిడ్డకి పుట్టిన దగ్గర నుంచి వీళ్ళు సేవ చేస్తారు. తల్లి వాళ్ళకి అన్ని పనులు చేస్తారు. ఆ తర్వాత చదువుకునేటప్పుడు కానీ ఇంకొంచెం పెద్ద అయ్యేటప్పుడు కానీ వాళ్ళ చేత పని చేయించకుండా వాళ్ళకి కావాల్సింది కూడా ఈ తల్లే చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏమవుద్ది? ఎవరికో సేవ చేయడానికి పోద్ది. తన కడుపున పుట్టినటువంటి బిడ్డ తన చేత సేవ చేయించుకొని మరెవరికో సేవ చేయడానికి పోద్ది. ఎవరో కన్న బిడ్డ తనకి సేవ చేయటం కోసం వస్తుంది. ఈ భావం ప్రతి అత్తలో ఉండాలి. పుట్టినింట 20 సంవత్సరాలు ఉంటే మెట్టినింట జీవితం అంతా ఉండాలి. భర్త అత్త వాళ్ళ యొక్క సేవలో తరించాలి. అమ్మ కన్నా కూడా అత్తే ముఖ్యము అని ప్రతి కోడలు భావించాలి. కానీ ఈ రోజున ఆపోజిటే కదా. అంటే మీరు ఎవరు కోపగించకండి, ఎందుకంటే మీ స్థితి దాటిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు సీనియర్స్ అయ్యారు. అందుకని ఇప్పుడు మీ కోడల వ్యవహారం చేయండి. ఎట్లా ఉంటుంది కోడలకి? అత్త కన్నా కూడా అమ్మ ప్రధానం. ఎలా ఉండాలి? అమ్మ కంటే అత్త ప్రధానంగా ఉండాలి. అప్పుడు అత్తకి కూతురి కన్నా కోడలు ప్రధానంగా. ఇది 2 సందర్భాల్లో ఇద్దరి వైపు నుంచి ఉండాలి. ఒకళ్ళ వైపు నుంచి ఉంటే కుదరదు. అందుకనే మహాభారతం అందరూ నేర్చుకోవాలి. మహాభారతాన్ని అందరూ వినాలి. వినాల్సిన పద్ధతిలో వినాలి, తెలుసుకోవాల్సిన పద్ధతిలో తెలుసుకోవాలి, విశ్లేషణ చేయాల్సినటువంటి పద్ధతిలో విశ్లేషణ చేయాలి. కాబట్టి ఈ అత్తాకోడల మధ్య ఉన్నటువంటి ఇక్కడ చెప్పినటువంటి సంబంధం ఏదైతే ఉందో ఇది సనాతనమైనటువంటి సాంప్రదాయం. అత్తాకోడలు ఇద్దరు కూడా ఈ సాంప్రదాయాన్ని కనుక వంట పట్టించుకున్నట్టయితే ఆ ఇల్లు నందనవనం అవుతుంది. ఇద్దరికి వంట పట్టకపోయినా, కనీసం ఒక్కరికి వంట పట్టకపోయినా సరే అది నరక సదృశ్యం. అందుకే
మహాభారతాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అత్త తెలుసుకోవాలి, కోడలు తెలుసుకోవాలి. ఎవరో ఒకరు తెలుసుకుంటే ప్రయోజనం లేదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. దీనితో మరి సత్యవతి ఆ ఇద్దరు కోడళ్ళు తపస్సుకు వెళ్ళిపోయారు. ఇక ఇక్కడి నుంచి వ్యాసుడు ఏవైతే చెప్పాడో ఇక జరిగేవన్నీ కూడా మోసాలు, కపటాలు, అన్యాయాలు, ఇక ఇదంతా అదిగో ఇక ప్రారంభంగా పోతా ఉంది. అది ఏమిటంటే కలహ బీజాలు. ఈ కలహ బీజాలు పడిపోతూ ఉన్నాయి. అంటే ఈ ఈ పాండు కుమారులు, ఈ ఈ ధృతరాష్ట్ర కుమారులు ధార్తరాష్ట్రులు అంటారు. పాండురాజు కుమారులు పాండవులు అని అంటారు. న్యాయంగా పాండవులు కౌరవులు అని మామూలుగా వాడుతూ ఉంటాం. అసలు తప్పు. వీళ్ళు కూడా కౌరవులే. ఈ పాండవులు కౌరవులే, కౌరవులు కౌరవులే. కానీ పాండవులను ఎందుకన్నారంటే పాండురాజు కొడుకులు కాబట్టి. మరి ధృతరాష్ట్రుడు కొడుకులు కాబట్టి వీళ్ళు ఏమన్నా ధార్తరాష్ట్రులు అన్నారు. కనుక పాండవ ధార్తరాష్ట్రులు అనాలి, కానీ కౌరవ పాండవులు అని అనకూడదు. సరే, మనకి అలవాటైపోయింది, అలా అంటేనే అర్థమవుతుంది, అందుకని అంటా ఉంటాం. సరే, వీళ్ళ మధ్య జరిగేటువంటి మరి చిన్నప్పుడు ఆటలాడుకునేటువంటి సమయంలో నుంచి వీళ్ళలో కలహ బీజం ఎట్లా నాటుకుందో, ఎవరెవరి మనస్తత్వం ఎలాంటిదో, అందులో ప్రత్యేకంగా దుర్యోధనుడి యొక్క మనస్తత్వం ఎలాంటిదో, పాండవుల యొక్క మనస్తత్వం ఎలాంటిదో, ఆ విషయాలన్నీ కూడా మనం రేపటి నుంచి